నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే మేఘారెడ్డికి నందమల్ల అశోక్ సవాల్. అబద్ధాల పునాదుల మీద రాజకీయ జీవితం ప్రారంభించిన ఎమ్మెల్యే మీరు రంగులు మార్చి పూటకు వేషం కట్టడం చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పుడూ ఎండగడుతూ ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్న మా నాయకుడిని చూసి లాగులు తడుస్తున్నాయా అని నందిమల్ల అశోక్ ప్రశ్నించారు. కుంభకర్ణుడిలాగా నిద్రపోయి విమర్శకు ప్రతి విమర్శ వెంటనే చేయకుండా ప్రభుత్వ పెద్దలు ముళ్ళు కట్టేతో గుచ్చితే నిద్రను వీడి కళ్ళు తాగిన కోతిలాగా గెంతులేస్తున్నావు. పెబ్బేర్ సంత విషయంలో సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతోనే మీ దొంగతనం తెలుస్తోంది. 2.5 ఏండ్లు గడిచింది. ఏ ఒక్క ఆరోపణ రుజువు చేయలేకపోవడం నీ అసమర్థత. అవినీతి కబ్జా అన్ని పక్కన పెట్టి మా నాయకుడిని సూటి ప్రశ్నకు సమాధానం చెప్పు. ఎమ్మెల్యేగా గెలిచిన నెలలోపే 30.19 గుంటలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్న ప్రగల్భాలు ఏమైనాయి? పూజారులకు సంబంధం లేదు, వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు అన్న ప్రగల్భాలు నీటి మూటలేనా? సొంత స్థలంలో మా నాయకునిపై ఆరోపణలు చేసిన మీరు నేటికి రుజువు చేయకపోవడంతో క్షమాపణకు సిద్ధమా? పూజారులను అడ్డం పెట్టుకొని సీఎం అన్నతో కుమ్మకాయ వేల కోట్ల అవినీతికి తెరలేపింది నిజం కాదా? SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు రాష్ట్ర సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చూరగొంటున్న ఆదరణను సహించలేక అక్కస్తోన ఈర్షతోన ఈరోజు ఎమ్మెల్యే గారు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల లోపల ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ ప్రతిష్ట పెరగడం కాదు కదా, నీ పుట్టి మునుగడం ఖాయమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. మీకు సలహాదారులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైన సలహాలు ఇస్తున్నారో, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి రాజకీయ వ్యవస్థలో గతంలో పాలించినటువంటి నాయకులందరినీ ఆదర్శంగా తీసుకొని పత్రికా సమావేశంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కూడా ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజకీయ వ్యవస్థలో చాలా సంవత్సరాలుగా ఎవరైతే వ్యక్తి ఆరోపణలు చేస్తారో ఆ ఆరోపణలు రుజువు చేసిన తర్వాత ఎదుటి వ్యక్తికి సవాల్ విసరాలే. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను ఆరోపిస్తా, బురద చల్లుతా, మీ బురద మీరే కడుక్కోండి, మళ్ళీ నేను సవాల్ ఇస్తా, రెడీగా ఉండాలని నేను చెప్పడం ఇంతవరకు సమంజసం అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ అయ్యా, సంత విషయంలో చాలా మీరు రాజకీయ అసత్యాలు అబద్ధాల పునాది మీదనే రాజకీయ జీవితాన్ని మీరు ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అబద్ధాలు, లేనిపోని అవినీతి, వ్యక్తిగత హననం, సిద్ధాంతాలను పక్కన పెట్టి వ్యక్తిగత హననం చేసి ఆరోపణలు చేసి అవినీతి చేసి కబ్జాలు చేసినని చెప్పి ఇవాళ మీరు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓటు దండుకొని ఎమ్మెల్యే కావడం జరిగింది. అదే ఒరవడి కొనసాగుతుంది అంటే మీకు తప్పకుండా ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయని సందర్భంగా మనం చెప్తున్నాను. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పెబ్బేర్ సంత విషయం దాదాపు 1973 జరుగుతున్న వివాదం. ఆ వివాదంలో ఇవాళ కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. న్యాయస్థానాలు గౌరవించాల్సిన అవసరం మనకు ఉంది. న్యాయస్థానంలో పరిధిలో ఉన్నటువంటి వ్యవహారాన్ని నువ్వు పక్కకు పెట్టి రాజకీయాల్లో లబ్ధి పొందడానికి మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది పూజారులకు కానీ ఎవరికి కానీ ఇది సంబంధం లేదు, వారికి ఎటువంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా 30 ఎకరాల 19 గుంటల భూమి మొత్తం స్వాధీనం చేసుకొని సంత కొరకు కేటాయిస్తానని ఆ రోజు ప్రగల్భాలు పలిపి ఒక్క నెల లోపల చేస్తానన్న వ్యక్తులు మీరు. మా మంత్రి గారు అడిగిన సూటి అయిన ప్రశ్న ఏంటంటే, అయ్యా మీరు అవినీతి ఆరోపణలు చేసిరు, కబ్జా అన్నారు, ఎవరెవరో ఇన్వాల్వ్మెంట్ అయినారు, మరి అవన్నీ 2.5 ఏళ్ళు ఏంది, మీరు రుజువు చేయలేకపోయినరు. కనీసం మీరు అన్న మాటకు ఒక నెల లోపల మొత్తం స్థలాన్ని మేము ప్రభుత్వం స్వాధీనపరచుకుంటాం, ఎవరికి కూడా ఒక్క రూపాయి నష్టపరిహారం ఇయ్యము, ఎవరికి ప్రత్యామ్నాయం ఎవరికి సంబంధం లేదని చెప్పిన వ్యక్తులు మరి ఈరోజు రోజుకో పూటకొక వేషం, పూటకో రంగులు మార్చే విధంగా మాట్లాడడానికి చూస్తే ఊసరు వీళ్ళు కూడా సిగ్గుపడుతున్నాయని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మంత్రి గారు అడిగిన క్వశ్చన్కు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఎన్నికైనా నెల లోపల ఖచ్చితంగా ఈ స్థలం మొత్తము నేను బేషరత్తుగా స్వాధీనపరిచి సంతకు నిర్వహిస్తామని మీరు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు అమల్లోకి రాలేదు. ఆ ప్రశ్నలు అడిగితే మీరేదో కబ్జా చేసిండ్రు, మీకేదో మెసేజ్లు వచ్చిండ్రు అని ఏవో మీరు పత్రాలు తీసుకొచ్చి మీ ముందర మీరే చదువుకుంటా విలేకరులు ఇవ్వకుండా దాంట్లో ఏముందో చెప్పకుండా ఇదో ఈ మెసేజ్ వచ్చింది, ఇదో ఈ మెసేజ్ వచ్చింది, ఇదో కోర్టు ఆర్డర్, నీకు అసలుకి ఏమైనా సంత విషయంలో మీకు అవగాహన ఉందా అని నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాను.
ఇవాళ మీరు చెప్పిదానికి కట్టుబడి ఉండమని చెప్తే దానికి నీవు మెసేజ్ పెట్టావు, వేణుగోపాల స్వామితో వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తావా, నేను ప్రమాణం చేస్తా అని అంటున్నావు. సగడి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మెసేజ్ పెట్టలేదని మా నాయకుడు తడి బట్టలతోన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మా నాయకుని తరఫున నేను చెప్తున్నా. మరి నీవు మాట తప్పినావు. ఆ రోజు నెల రోజుల లోపల నేను స్థలాన్ని కేటాయిస్తాము, మొత్తం 30 ఎకరాల 19 గుంటలు మేము ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పిన వ్యక్తివి నెల దాటిపోయింది కాబట్టి నీవు మాట తప్పినావు కాబట్టి మళ్ళీ ముక్కు నెలకు రాసి వెంటనే రాజీనామా చేస్తావని నేను సవాల్ విసురుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పండి అని ఆయన అంటే ఎంతసేపు పాడిందే పాట అన్నట్టు ఎప్పుడు అవినీతి, అక్రమాలు, కబ్జాలు, భూ కబ్జాలు, దగాకోర్లు, అంత బినామీల పేర్లు. ఇవాళ ఏమైతాయా? ప్రభుత్వం మీది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది. మీరు చర్యలు తీసుకోవచ్చు, అవసరం పడితే శిక్షలు వేయచ్చు. మరి ఈ 2.5 ఏళ్ల లోపల మీరు చేసి సాధించింది ఏదని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు పూజారులతో మీరు లాలూచి పడి మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి అన్నగారితో మీరు మిలాఖత్ అయిన మాట వాస్తవం కాదని కూడా ఈ సందర్భం అడుగుతా ఉన్నా. ఇవన్నీ పెట్టుకొని నేను నీతిమంతుడిని, నేను ఎక్కడ కూడా రూపాయి తినలేదని చెప్పి రూపాయి నీతిమంతుడు అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క కౌన్సిలర్కు 10 లక్షల రూపాయలు 15 రూపాయలు ఇట్లా ఇచ్చినామని కూడా ఈ సందర్భంగా